ప్రతిధ్వనికి స్వాగతం. ఆ మాట వింటే చాలు గుండెలు గడగడలాడేలా చేస్తున్న పేరు క్యాన్సర్. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారిలా వ్యాపిస్తోంది ఈ వ్యాధి. ఒకరా ఇద్దరా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కళ్ల ముందే ఎందరో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనాధారాలు పెద్దల్ని కోల్పోయి దీనంగా చూస్తున్న కుటుంబాల వ్యధలు కలిచివేస్తున్నాయి. దేశంలో ఏటా 13 నుంచి 14 లక్షల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వాళ్లల్లో 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చిన్న వయసు వాళ్లను సైతం ఈ భూతం వేధిస్తోంది. ఈ ఏడాది చివరకు ఈ సంఖ్య మరింత పెరగొచ్చని హెచ్చరిస్తున్నాయి గణాంకాలు. ఇంత తీవ్రంగా ఉన్న క్యాన్సర్పై పోరాటంలో అసలు మనం ఎక్కడున్నాం? పోరాటం సంగతి తర్వాత కనీస అవగాహన ఉంటున్నది ఎంతమందికి? ఇదే విషయం వైద్య నిపుణుల్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఆ ఆరోగ్య సంక్షోభం మన వరకు రావద్దంటే ఎవరి స్థాయిలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. రఘురాం గారు, ఇప్పుడు ఏటా ఆంధ్రప్రదేశ్లో 90,000 నుంచి 1,00,000, తెలంగాణలో అయితే 75 నుంచి 90,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఎందుకు ఇంతగా క్యాన్సర్లు విజృంభిస్తున్నాయి? నమస్కారం అండి. డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పినట్లు క్లుప్తంగా చెప్పాలంటే అనారోగ్యకరమైన జీవన శైలి చాలా విస్తృతంగా పెరిగిపోయింది మన దేశంలో. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్బన్ ఏరియాస్లోనూ జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినాయండి. ఒకటి, అనారోగ్యకరమైన డయట్, అన్హెల్తీ డయట్ తీసుకోవటం. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, దానివల్ల ఒబిజిటీ రావటం. ఒబిజిటీతో క్యాన్సరే కాదు ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ధూమపానం, పొగాకు, దీనివల్ల చాలామందికి ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మద్యపానం ఎక్కువగా తీసుకోవటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, పొల్యూషన్, మన దేశంలో పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. తర్వాత డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పినట్లు చిన్నప్పటి నుండి ఉండే ఒక హెల్త్ డిసిప్లిన్ అనేది ఇప్పుడు బాగా తక్కువగా చూస్తున్నాం. దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనము ఎక్సర్సైజ్ చేయకపోవటం, హెల్తీ డయట్ తీసుకోకపోవటం, రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళకపోవటం, వీటి వల్ల క్యాన్సర్ కేసులు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కువగా చూస్తున్నాం. రఘురాం గారు, బ్రెస్ట్ క్యాన్సర్ల విస్తృత అసలు ఎలా ఉంది? మొత్తం కేసుల్లో వీటి భాగం ఎంత? మన వద్ద ఎంతమంది దీని ద్వారా ప్రభావితం అవుతున్నారు? రొమ్ము క్యాన్సరు ఒక పెద్ద మహమ్మారి అండి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సంఖ్యని అధిగమించి మొదటి స్థానానికి వచ్చింది. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 2 లక్షల మహిళలకి రొమ్ము క్యాన్సర్ నమోదవుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అంటే ఇద్దరికి రొమ్ము క్యాన్సర్ వస్తే మన దేశంలో ఒకరు రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల, జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ రొబస్ట్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల, ఇన్ఎడిక్వేట్ ఫెసిలిటీస్ వల్ల మన దేశంలో 60% కంటే ఎక్కువ సంఖ్యలో రొమ్ము క్యాన్సర్లు మిగతా క్యాన్సర్ల లాగానే ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నాయి. లేట్ స్టేజ్లో గనక డిటెక్ట్ చేస్తే మనం చేయగలిగేది చాలా తక్కువ. మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఎవరో ఒకరు రొమ్ము క్యాన్సర్తో డయాగ్నోస్ అవ్వబడుతున్నారు. ప్రతి 8 నిమిషాలకి మన దేశంలో ఎవరో ఒకరు మహిళ రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు. సో ఇది ఒక పెద్ద మహమ్మారి. మగవారిలోనూ ఆడవారిలోనూ చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ మొదటో స్థానంలో ఉంది. సుమారు 2 లక్షల మందికి ఈ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. రెండవ స్థానంలో ఉన్నది నోటి క్యాన్సర్లు. సుమారు 1,50,000 మందికి నోటి క్యాన్సర్లు నమోదవుతున్నాయి. మూడవ స్థానంలో ఉంది గర్భాశయ ముఖద్వార క్యాన్సరు. 1,25,000 మందికి ఇది ప్రతి సంవత్సరం డయాగ్నోస్ అవ్వబడుతుంది. దాని తర్వాత వచ్చేది ఊపిరితిత్తుల క్యాన్సరు. సుమారు 80,000 మందికి డయాగ్నోస్ అవ్వబడుతుంది. దాని తర్వాత 5th పొజిషన్లో
కోలోరెక్టల్ క్యాన్సరు, ఈసోఫేజియల్ క్యాన్సరు సుమారు 70,000 మందికి డయాగ్నోస్ అవ్వబడుతుంది. రొమ్ము క్యాన్సర్ సంఖ్య ఎందుకు చాలా ఎక్కువగా చూస్తున్నామంటే, మనం ఇంతకుముందు జీవన శైలి గురించి మాట్లాడాం. అవును. మన దేశంలో కూడా వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అర్బనైజేషన్ వల్ల లేటుగా పెళ్లిళ్ళు చేసుకోవటం, పిల్లలు లేకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టటం, తల్లి పాలు ఇవ్వకపోవటం, వీటి వల్ల ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ దీర్ఘకాలం రొమ్ము మీద ఉండే అవకాశం, అన్ఇంటరప్టెడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రొమ్ము క్యాన్సర్ కేసులు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా పెరుగుతున్నాయి. ఓకే ఓకే రఘురామ్ గారు, ఇప్పుడు మహిళల్లో అధికంగా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే గుర్తించడం, నివారించడం కోసం ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో ఏం చేయగలరు? అది ఎందుకు అవసరం? అది చాలా మంచి ప్రశ్న అండి. మనం క్యాన్సర్ని కానీ, రొమ్ము క్యాన్సర్ని కానీ మనం ప్రివెంట్ చేయలేం. టెక్నికల్గా ఇన్సిడెన్స్ తగ్గించుకోవచ్చు. సరైన అలవాట్లు, ఆహార అలవాట్ల వల్ల, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబీసిటీ ఉబాయకం తగ్గించుకోవటం, తర్వాత ధూమపానం, పొగాకు పూర్తిగా మానేయటం, మద్యపానం తగ్గించడం, వీటి వల్ల మనకి ఇన్సిడెన్స్ తగ్గుతుంది. కాకపోతే రొమ్ము క్యాన్సర్ని మనం తొలి దశలో గుర్తించాలంటే రొమ్ముల పట్ల అవగాహన ఉండాలి. మనకి టెక్నికల్గా మనం చూస్తుంటాం, చాలాసార్లు చదువుతుంటాం కూడా, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మనం చాలాసార్లు ఈ మీడియా ద్వారా చాలాసార్లు నేను చూస్తుంటాను. కానీ ఇటీవల కాలంలో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే, ప్రతి నెల ఆ మహిళ ఒక సమయంలో తనని ఎగ్జామిన్ చేసుకోవటం, రొమ్ములని ఎగ్జామిన్ చేసుకోవటాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ కాన్సెప్ట్ పూర్తిగా ఇప్పుడు చేంజ్ అయిపోయి బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. అంటే ప్రతి దినం రొమ్ము చేంజెస్ని గమనించుకుంటూ ఉండాలి. వారు స్నానం చేసేటప్పుడు కానీ, క్రీమ్ రాసుకునేటప్పుడు కానీ, రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు ఉన్నాయా లేదా అనేది ప్రతి దినం గమనించాలి. ఒక సెట్ పద్ధతి ఏమీ లేదు. కాకపోతే వారికి చాలా సులువుగా చెప్పాలంటే, రొమ్ములో ఏమైనా నొప్పితో లేని గడ్డ గమనించినా, రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా, అంటే ఆకారం ఏమైనా మారినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమును నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ ఏర్పడినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి గనక ఉంటే వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. దీనిని బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. ఈ అవేర్నెస్ ఉండటం వల్ల తొలి దశలో మనము రొమ్ము క్యాన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. రఘురామ్ గారు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడానికి ఇన్ని రోజులకు ఈ పరిస్థితులను ఏమైనా ఉంటుందా, లేదంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే ఏమైనా ఇబ్బందా? మనం రొమ్ము క్యాన్సర్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ప్రివెంట్ చేయలేం. రొమ్ము క్యాన్సర్ని మనం ఫైట్ చేయాలంటే రెండే పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉండి ఏమైనా మార్పులు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. అది మొదటిది. రెండవది, ప్రతి మహిళ, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి ఎక్స్రే. ఈ పరీక్ష చేయించుకోవటం వల్ల క్యాన్సర్ గనక ఉన్నట్లయితే ఫ్యూ మిల్లీమీటర్స్లో ఉన్నప్పుడే దాన్ని మనం స్క్రీనింగ్లో డిటెక్ట్ చేయవచ్చు. అదే గడ్డ ఫామ్ అయినప్పుడు సుమారు 2 సెంటీమీటర్లు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మహిళ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మ్యామోగ్రామ్ చేసినప్పుడు కొన్ని మిల్లీమీటర్లలోనే అది డిటెక్ట్ చేయవచ్చు. ఈ క్యాన్సరు స్లోగా ఒక 1 year పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు కూడా పట్టచ్చు. అంటే అంత తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అన్ని క్యాన్సర్లని మనం అంత తొలి దశలో గుర్తించలేం. రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించే ప్రక్రియ ఉన్నది. ఎస్టాబ్లిష్డ్, ఇట్స్ అ వరల్డ్ వైడ్ గ్లోబల్ స్టాండర్డ్. అందుచేత ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉంచుకోవటం ఒకటి, 40 సంవత్సరాలు పైబడిన మహిళ తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. చాలా మంది
మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవటానికి భయపడతారు. ప్రధానంగా 2 కారణాలు చెప్తారు. ఒకటి, నొప్పి ఉంటుందని. మొమెంటరీ డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ నొప్పి ఎక్కువసేపు ఉండకూడదు. అది చేసే వాళ్ళ బట్టి ఉంటుంది. రేడియోగ్రాఫర్ చేస్తారు. ఆ రేడియోగ్రాఫర్ ట్రైనింగ్ కనుక సరిగ్గా ఉన్నట్టయితే, ఎందుకంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకుంటారు. అంచేత రేడియోగ్రాఫర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వారి పేషెంట్ కనుక వచ్చినప్పుడు కంఫర్ట్ చేయటం, వాళ్ళని రిలాక్స్ చేయటం వల్ల వారు కంఫర్ట్గా ఫీల్ అయ్యి అది చేసే పద్ధతి ద్వారా కూడా ఆ నొప్పి అనేది ఉండదు. ఉంటే కూడా అది మొమెంటరీ డిస్కంఫర్ట్. రెండవది, చాలామంది అనుకుంటారు, చదువుకున్న వాళ్ళు కూడా అనుకుంటారు, మ్యామోగ్రామ్ చేస్తే రేడియేషన్ ఉంటుందని. రేడియేషన్ మ్యామోగ్రఫీ ద్వారా చాలా 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 తక్కువ. ఇటీవల కాలంలో డిజిటల్ మ్యామోగ్రఫీ, 3D మ్యామోగ్రఫీలో రేడియేషన్ ఇంకా తక్కువ ఉంటుంది. సో అంచేత బెనిఫిట్స్ ఆఫ్ మ్యామోగ్రఫీ ఫార్ అవుట్వే ఎనీ రిస్క్. అంటే బేసిక్లీ భయపడకూడదు, మ్యామోగ్రామ్ చేయించుకోవటానికి భయపడకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. ఆ స్త్రీ గనక బాగా ఉంటే కుటుంబంలో ఉండే సభ్యులు కూడా బాగా ఉంటారు. అందుచేత మగవారు వారి ధర్మం ఏంటంటే, ప్రతి సంవత్సరం మనకి ఫెస్టివల్స్ వస్తాయి. ఆ ఫెస్టివల్స్కి మనం సారీస్ ఇస్తాము, స్వీట్స్ ఇచ్చుకుంటాము. అవి కూడా ఇవ్వండి, కానీ ప్రతి సంవత్సరం మీ అమ్మగారు కానీ, మీ స్పౌస్ కానీ, మీ అక్క కానీ, మీ ఆంట్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ మీరు తప్పకుండా, మగవారు తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది గిఫ్ట్ చేయాలి. ఇది చేయటం వల్ల ఎన్నో ప్రాణాలు మనం దేశవ్యాప్తంగా కాపాడగలుగుతాం.